ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పల్లవుల రాజ్యం గురించి తెలుసుకుందాం. పల్లవుల రాజ్యం యాక్చువల్లీ ఈ పల్లవులు కంచిని రాజధాని చేసుకొని పరిపాలించారు, కరెక్టే. కానీ వీరి జన్మస్థలం మాత్రం పల్నాడు, గుంటూరు జిల్లా. గుర్తుపెట్టుకోండి, పల్నాడు, గుంటూరు వీరి జన్మస్థలం. అయితే పల్లవుల్లో ప్రాచీన పల్లవులు అని, నవీన పల్లవులు అని ఉంటారు. అయితే ప్రాచీన పల్లవుల్లో వంశస్థాపకుడు వీరకుర్చ వర్మ, శివస్కంద వర్మ. వీరు కూడా ఎవరంటే ప్రాచీన పల్లవుల కిందకు వస్తారు. అయితే మరి నవీన పల్లవులు అంటే ఎవరు? నవీన పల్లవులు అంటే ఎవరు? సింహ విష్ణువు. అదేవిధంగా సింహ విష్ణువు, మనకి మహేంద్రవర్మ, నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ, నందివర్మ, అపరిజిత వర్మ. ఇవి నవీన పల్లవులు, ప్రాచీన పల్లవుల యొక్క ఈ రాజుల యొక్క విషయాలు. అయితే మహేంద్రవర్మనే మనకి దక్షిణ ప్రాంతంలో మొదటిగా గుహాలయాలు కట్టించింది పల్లవులు. అదేవిధంగా మహేంద్రవర్మ దేవాలయాల నిర్మాణం చేపట్టాడు. రెండవ నరసింహవర్మ కూడా దేవాలయాల నిర్మాణం చేపట్టాడు. నందివర్మ కూడా దేవాలయాలు కట్టించాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే, మనకి నరసింహవర్మ పుల్లలూరు యుద్ధం. ఈ యుద్ధంలో రెండవ పులకేశిని ఓడించాడు నరసింహవర్మ అనే క్యాండిడేట్. ఇవి మనకు సంబంధించిన పల్లవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనం నెక్స్ట్ క్లాసులో ఏం చెప్పుకుంటామంటే, ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మనకు నందివర్మలో కూడా ఈ ఆలయాలు కట్టించాడు. రెండవ నరసింహవర్మలో కంచి ప్రాంతంలో కైలాసనాథ ఆలయం, కంచిలో కైలాసనాథ ఆలయం కట్టించాడు. మహేంద్రవర్మ మహాబలిపురం అనే నగరాన్ని నిర్మించాడు. అపరిజిత వర్మని ఆదిత్య చోళుడు ఓడించి చోళ రాజ్యాన్ని స్థాపించాడు. ఇవన్నీ ఏంది పల్లవులు మనం చెప్పుకుంటామంటే, ఇవన్నీ కూడా దక్షిణాది రాజ్యాలు చెప్పుకుంటున్నాం. దక్షిణాది రాజ్యాల్లో వచ్చి మొదటిది పల్లవులు అనే టాపిక్. రెండవ టాపిక్ వచ్చి చాళుక్యులు. మూడవది వచ్చి రాష్ట్రకూటులు. ఇవన్నీ దక్షిణాది రాజ్యాలు. అదేవిధంగా ఉత్తరాది రాజ్యాలు ఏం చెప్పుకుంటామంటే రాజపుత్ర యుగం. సో ఇవి డీటెయిలింగ్ సంబంధించి. రేపటి క్లాస్లో మనం చాళుక్యులు అంటే ఏంటో తెలుసుకుందాం. సో వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.